Hi, hello, this is Inaya Sultana. for completing 18 million in subscribers. ఏంట్రా మావా రే దాస్ వస్తున్నాను రా. ఏంట్రా ఏంటి అర్థమైంది. నువ్వు డబ్బు ఇచ్చినప్పుడు నేను ఖర్చు పెట్టేశాను. పేదోళ్ళు కదా మావా, ఇంకేం చేస్తావని చెప్పు. ఇంతకు తర్వాత నీ దగ్గర డబ్బులు ఇస్తానుండు. ఇప్పటికి తినిపెట్టి క్రిష్కి నజరియాకి తర్వాత థామస్ కూడా భరించు. ఓకే. తర్వాత ముందులాగా లేదు, లేదు, కరెక్ట్ టైంకి ఇంటికి వెళ్ళాలి. కావాలి. ఎందుకంటే నా కోసం ఒక మనిషి ఉంది. ఎవరున్నారు? వైఫ్ ఉన్నారుగా. తర్వాత దీని నుంచి ఆ. డబ్బులు తీసుకోకు. ఏయ్, నేను తీస్తాను. పొరపిచ్చోడా. దియా అందరెక్కడా? విజయ్ గుడ్ మార్నింగ్. ఏమైంది? ఎవరు కనపడలేదు? ఇదేం చేస్తుంది? విజయ్, ఆ ఇన్ఫోటెక్ ప్రాజెక్టు ఎలా అయినా మనం చేసావంటే కాస్త డబ్బులు చేతికొస్తాయి. అంతవరకు నువ్వు నాకు సపోర్ట్ చేసి తీరాలి. అది కాదు గ్రేస్, మనం ఎలా ఇద్దరిని పెట్టి ఈ ప్రాజెక్ట్ని ముగించగలము? పూర్తి చేయాలి, మనకి ఇంకో ఆప్షన్ లేదు. నేను ప్రయత్నిస్తాను, కానీ నా నా జీతానికి ఏదన్నా ఒక నిర్ణయం చెప్పు గ్రేస్. చేతుల్లో కొంచెం కూడా డబ్బు లేదు. ఒక అవసరంలో తనను పెళ్లి చేసుకున్నాను, కానీ తను ముందు ఇలా నడుస్తున్నప్పుడు నాకు భయమేస్తుంది. ఐ అండర్స్టాండ్. ఏదో ఫోన్ తీయట్లేదే. హలో, ఎక్కడున్నావు నువ్వు? మేము వచ్చి ఎంతసేపు వెయిట్ చేస్తున్నావు? హాయ్. హాయ్. హలో. బాగున్నాను. నమస్తే బావగారు. ఇదే విజయ్. బాగున్నారా? ఏంట్రా ఇంకేంటి చాలా విశేషాలు? సేపు అయిందా? ఫుడ్ ఆర్డర్ చేయనా? ఆర్డర్ చెయ్యి. ఓకే కదా? మీరే ఆర్డర్ ఓకే. చేయండి. ఏం చూద్దాం. వెయిటర్. Yes, రండి. sir. ఏం ఏం చెప్పు చెప్తున్నాడు? బ్రో? 3 తండూరి, 3 నాన్. ఓకే కదా? ఒక ఫ్రైడ్ రైస్. ఫ్రైడ్ రైస్ అయితే 3 ఫ్రైడ్ రైస్, చిల్లీ చికెన్, డ్రాగన్ చికెన్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఒక ఆరెంజ్ జ్యూస్. ఓకే సార్. ఆహా, నువ్వు ఇదంతా తినేస్తావరా? చాలా రోజులైంది ఇంకొకరి డబ్బులతో తిని. ఇది ఇప్పుడు మిమ్మల్ని చూసినట్టు అయింది. పెళ్ళప్పుడు నేను తిన్న భోజనం ఈ బిల్లుతో తీరిపోయింది. ఓహో, మమ్మల్ని ఇన్వైట్ చేసింది మా చేత బిల్లు కట్టించడానికా? మరెందుకు? ఖాళీ పరుసు, తల ఫుల్గా బాధలు. నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి చెప్పు? అయితే నువ్వు సంపాదించే డబ్బంత ఎక్కడ? ఇది నువ్వు ఎప్పుడు అడుగుతావా అని నేను ఆలోచిస్తున్నాను. ప్రాబ్లం బావా, అస్సలు డబ్బులు లేవు. స్టార్ట్ చేసిన కంపెనీకి ఒక తాళం కూడా కొనలేని పరిస్థితి. ఊర్లో అందరితో నువ్వేం చెప్పెట్టావు? 10-15 స్టాఫ్స్, హై సెట్ ఆఫ్ ఆఫీస్. నువ్వు ఏదైనా పనికి వెళ్ళొచ్చు కదా? ఏ పోవే, నేను ఎవరి కింద పనిచేయనా నీకు తెలీదా? ఆ? లేదు, ఇప్పుడు కంపెనీ స్టేటస్ ఏంటి? అక్కడక్కడ కొన్ని అప్పులు, అద్దె బాకీలు, జీతం బాకీలు, అలాగే వెళ్ళిపోతుంది. కొంచెం ఇబ్బంది. మంచి పని జరిగింది. అప్పుడు నువ్వు ప్రపోజ్ చేసినప్పుడు నేను యాక్సెప్ట్ చేయలేదు, లేదంటే నీలాగే ఉండేదాన్ని. ఓ, ఇదంతా కూడా జరిగిందా? అవును, 10వ తరగతి చదివేటప్పుడు వీడు నన్ను బాగా లవ్ చేశాడు. నేను ఒప్పుకోనని తెలిసి భయపడి వదిలేశాడు. చిన్నప్పుడు నేను పెళ్లి తెలియకుండా- చేసుకుంటే నువ్వు చూడలేవు కాబట్టి కదా నువ్వు మా పెళ్లికి రాలేదు. అలాగేం లేదు బావా, నాకు అప్పు ఇచ్చిన వాళ్ళంతా నీ పెళ్ళికి వస్తే నేనేం చేయాలి కదా? అవును, ఇకపై మీ ప్లాన్ ఏంటి? ఫుడ్ వచ్చింది. ఫుడ్ ఎక్కడా? తర్వాత ప్లాన్ ప్లాన్ ఉంది. గట్టిగా పట్టుకోవాలంటే మీ నగలు కొంచెం కావాలి. బంగారం? బావా నువ్వు సహాయం చేయాలి. నేనా? నాకేం సమస్య లేదు.
మీరిద్దరూ ఫ్రెండ్సే కదా, అది మీ లోపలికి మాట్లాడుకుంటే బాగుంటుంది. బావా కొంచెం సపోర్ట్ చేయాలి, పరిస్థితి అలాగుంది. నా ఒపీనియన్ అడిగారంటే ఈ బంగారం అంతా మనకు అవసరమైన ఒక పరిస్థితి వచ్చినప్పుడు అమ్మడానికి లేక హే జరగదు అభి. నువ్వు కావాలంటే బిబిన్ దగ్గర అప్పు తీసుకో, మంచి శాలరీ ఇంకా సేవింగ్స్ కూడా ఉన్నాయి తన దగ్గర, నీలాగా కాదు కదా. నాకు వద్దే. చివరిగా నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏం ఐడియా? నీలాంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని మీ నాన్న లాంటి ఒక ఆయన్ని మావని చేస్తాను. ఏ ఇబ్బంది లేకుండా అప్పులు తీర్చేసి నేను సెటిల్ అయిపోతాను. బావా బావ మీరేమనుకోవద్దు, నాకు ఫ్లోలో వచ్చేసింది. ఫుడ్ ఫుడ్ ఇటు. దీనికి బదులు నువ్వు అడుక్కుని తినొచ్చురా. ఎంత దరిద్రంగా ఉన్నావంటే నువ్వు. నా పరిస్థితి ఎలాంటిది? చికెన్ ఎక్కడ? తర్వాత నువ్వు అవును. నా నగలు దొరుకుతాయని ఆశపడకు, దాని గురించి అస్సలు ఆలోచించనక్కర్లేదు. మా నాన్న కష్టపడిన డబ్బులు రాది, అది నేను నీకిచ్చి వేస్ట్ చేయాలనుకోవడం లేదు. నీకు అంత కష్టం అయిపోతే బిజినెస్ అంతా వదిలేసి ఏదైనా పనికి వెళ్ళు. విజయ్ చాలా సేపు నుంచి ఫోన్ మోగుతుంది, ఏదైనా ఎమర్జెన్సీ అయ్యి ఉంటుంది. బెన్నీ సార్ ఫ్రెండ్, నేను మాట్లాడేసి వస్తాను. సరే సరే వెళ్ళరా. వస్తాను. మీరు తినండి, మీరు ఫోన్ చేయండి. వస్తాను. కావాలా? మీరు తినండి. కొంచెం దిగట్లేదు. పెళ్ళైన రోజు నుంచి నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను, నువ్వు ఫోన్ తీయట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు. రేయ్, ఎంతో కష్టపడి పని చేసి డబ్బులు రండి నీకు ఇచ్చింది. నువ్వేంటంటే మీ మామగారి ఇచ్చిన ఫ్లాట్ లో నువ్వు నీ పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు కదరా. బెనియనా ప్లీజ్, బెనియనా నేను మిమ్మల్ని వచ్చి కలుతానులే. బెనియనా ఇది మనం మాట్లాడి ముగించే విషయమే కదా. ఇక నువ్వేం చెప్పొద్దురా, నువ్వు ఎక్కడో చెప్పి అక్కడికి వస్తా, నేను అక్కడికి వచ్చి చెప్తా నీ సంగతి ఏంటని, అప్పుడు తెలుస్తుందిరా నీకు. బెనియనా నేను మిమ్మల్ని అక్కడ వచ్చి కలుస్తానులే బెనియనా ప్లీజ్. నువ్వేం చెప్పక్కర్లేదు, నువ్వు కొన్ని రోజులు ఏమారుస్తున్నానని కట్ చేసావా యాదవా. వీణంతా ఇలా చూడు, ఏ నిర్ణయం తీసుకున్నావు? రే ఇలా డబ్బు డబ్బు అంటే నేను ఎక్కడికి రా వెళ్తాను, నువ్వే చెప్పు. అయితే మన ప్లాను? ఏ ప్లాన్ గురించి చెప్తున్నావు? నిధి నగని కొట్లో పెట్టి మన అప్పునంతా తీరుస్తున్నాం, అదే కదరా ప్లాను. రే నువ్వు ఇలా అవసరపడితే ఎలా? నాకు కొంచెం టైం ఇవ్వరా నువ్వు. మంచిది, నువ్వు ఇలా టైం కావాలని చెప్తూ ఉండు. ఆ బెన్ని పిచ్చోడ్లా రాత్రి పొద్దున్న ఫోన్ చేసి నన్ను చంపేస్తున్నాడు. నీకు కాల్ చేస్తే నువ్వు ఫోన్ తీగావు, నేనేంట్రా చేస్తాను? హలో, ఏంటే ఎందుకే ఊరికే ఫోన్ చేస్తున్నావు? నాకు ఇక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయో తెలుసా నీకు? అది నీకు చెప్తే అర్థం కాదు. పెట్టే సెలవే. రే నువ్వు ఇలా టెన్షన్ అవ్వకు, మనం ఏవైనా చేద్దాంరా. రే 1వ తారీఖు దొరికే జీతం ఉంది కదా, ఆ రోజే ఖర్చయిపోయే కష్టం ఉంది కదా, అంతకంటే దారుణంగా నా పరిస్థితి ఉంది. నీకు చెప్తే అస్సలు అర్థం కావట్లేదు. నాకు అవన్నీ తెలియకుండా లేదురా. సాయంత్రం అవ్వటి లోపల నేను ఇంటికి వెళ్ళాలి. కొంచెం ముట్టుకుని మాట్లాడిన తర్వాత తన దగ్గర నేను ఈ విషయం చెప్తానురా. నేను ట్రై చేస్తాలేరా. ట్రై చేస్తే మనకి మంచిదిరా. సరే నువ్వు కొంచెం బాగా టచ్ చేసి మాట్లాడు. చాలా అధ్వానమైన విషయాలు మనం చేస్తున్నామని నాకు అనిపిస్తుంది మామ. తన ముందు మొత్తంలో చిగ్గు, శరము, ఇంక చెప్పాలంటే భయము. మన సమస్యలంతా బయట నుంచి చూసేవాడికి చాలా కామెడీగా ఉంటుంది కదా. నువ్వు నాకెవర్రా? పార్ట్నర్. నేను నీకెవరు? పార్ట్నర్. మరి మన ఇద్దరిని కామన్గా ఏమంటారో తెలుసా? ఏంటి? మన ఇద్దరం దరిద్రం పట్టిన వాళ్ళం. అవును. రే ఒక విషయం గుర్తించావా? ఈ దరిద్రం పట్టిన వారితో దరిద్రం పట్టిన వారు, రిచ్ టీంతో రిచ్ అయిన వాళ్ళు ఉంటారు. అదే సమస్య. ఇప్పుడు మన దగ్గర ఒక రిచ్ అయిన వాళ్ళు లేకపోవడం వల్లే మన ఇద్దరికి ఉన్న ఒక లోటు.
నువ్వు దొంగలిచ్చినా పర్లేదు, కానీ ఈ సమస్యకి ఏదో ఒక సొల్యూషన్ చెప్పాలి. అప్పులో భరించలేకపోతున్నాను. నువ్వు అంత ఈజీగా చెప్పొద్దురా మామా. తన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం ఎలా అని నాకు తెలియట్లేదురా. 85 వర్క్ లో ఉన్నావా? ఏమని చెప్పు. ఏమండి, ఆ. ఈ వెబ్సైట్ చూడండి. ఇదేంటి? attitudekicks.com వేసి చూడండి. యాటిట్యూడ్ kicks.com కిక్స్. చూడండి. It's my very long dream, my future plan. I need your support. ఏ ఆడుతూ ఆడుతూ కింద పడిపోతావు. లేదు మా. ఆటో వాణి న్యాయముల్ల రేటు వాణి అన్నగారి రూటు వాణి మంచి వాళ్ళకి మంచి నానా మనం ఎప్పుడు కారు కొందాం నానా? కారా? ఆ, కారు కన్నా మంచి బండి కదా మన బండి, ఈ ఆటో. అయ్యే ఈ ఆటోనా? ఏంటి ఈ ఆటోకి నీ ప్రాబ్లం? ఒకవేళ నీకు ఈ ఆటో నచ్చకపోతే ఇది ఇంకా కింద దిగలేదా? విన్నావా నీ కూతురు ఏమన్నదో? మేడంకి కారు కావాలంట. అలాగే నా బంగారానికి ఆశ ఉంటే నేను ఈ ఆటోని బాగా నడిపి 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 డబ్బులు బాగా చేర్చి పెట్టి నేను ఒక ఫ్లైట్ కొంటాను. నాకు ఫ్లైట్ అంతా వద్దు, కారు కావాలి. అయితే ఒకటి చేద్దాం, వచ్చే తిరణాలకు ఒక కారు కొని పెడదాం. ఎక్కువ కామెడీ చేయకండి. నేల మీద ఉండు. కారు కావాలంట, కారు. ఇదే యాటిట్యూడ్ కిక్స్, కరాటే ప్యాషన్ ఇంకా లైఫ్ యొక్క భాగమైన శక్తి దినకర్ కరాటే ఇన్స్టిట్యూట్. హాయ్, నా పేరు రోహిత్. హాయ్, అందరికి నమస్కారం. వోల్గా వీడియోస్, డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్. Congratulations to Olga Videos. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్. Please do subscribe to Olga Videos. Congratulations for Volga Videos. Congratulations to Volga Videos. Please subscribe Volga Videos. Thank you.